ఇలాంటి క్వశ్చన్స్ ని ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఈ క్వశ్చన్స్ అన్నిటిని 60 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసా? తెలియకపోతే నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ఒకసారి చూడండి, √12 + √12 + √12 + సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 - √12 - √12 సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 దీనికి ఆన్సర్ ఏమవుద్ది? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చేయాల్సి ఏంటంటే, ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12 ని ఎలా రాసుకోవాలంటే మీరు n × n+1 ఫామ్ లో రాసుకోవాలి. సింపుల్ గా మాట్లాడంటే 2 కాంజుగేట్ నెంబర్స్ కింద రాసుకోవాలి. 2 కాంజుగేట్ నెంబర్స్ కింద రాయాలన్నప్పుడు ఇక్కడ చూడండి, 12 ని ఏమని రాయొచ్చు అంటే 4 × 3 కింద రాసుకోవచ్చు. అవునా కదా? సింపుల్ గా చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉండాలంటే 1 కింద కనపడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అప్పుడు మీరు చేయాల్సి ఏంటంటే, ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 4. అందుకని దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4. అదే ఒకవేళ మైనస్ ఉంటే కనుక ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 3. అందుకే దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3. అదే ఒకవేళ ప్లస్ లేదు మైనస్ లేదు, జస్ట్ ఇలా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉందనుకోండి, అప్పుడు లోపల ఏదుంటే అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లోపల 12 ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ 12 అవుతుంది. ఈ క్వశ్చన్ ఇన్ఫినిటీ వరకు లేదు, అప్పుడు ఏం చేయాలంటే లోపల 12 ఉంది కాబట్టి ఫస్ట్ 12 రాసేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సి ఏంటంటే రూట్ అంటే 1/2. అవునా కదా? అందుకనే ఇది 1/2, ఇది 1/2, ఇది 1/2, ఇది 1/2. మీరు చేయాల్సిన ఏంటంటే డినామినేటర్ లో 2 ఉంది, అందుకనే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే 16 వచ్చింది. పైన 1 తక్కువ రావాలి, 1 తక్కువ అంటే 15 వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 12^15/16 అవుద్ది. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తే వెంటనే కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.